నమస్తే అండి అందరికీ. నేను మీ చక్రవర్తి. మీరు చూస్తున్నారు అగ్రిగురు యూట్యూబ్ ఛానల్. ప్రజెంట్ అయితే మనం మన G9 అరటి తోటలో అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నామండి. మన పంటకైతే మహమ్మారి రోగం అయితే వచ్చిందండి. మహమ్మారి అంటే ఏదో అనుకోవద్దు. సిగటోక అయితే ఆకు పైన అయితే మనకైతే రావడం జరిగింది. దానికోసం అయితే ఫంగిసైడ్స్ అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము. మరి G9 అరటిలో వచ్చేటటువంటి సిగటోక ప్రాబ్లంకి మనమైతే టిల్ట్ అనే ప్రోడక్ట్ని అయితే స్ప్రే చేస్తున్నాము. ఇందులో మనకు ప్రొపికోనజోల్ 25% ఈసీ టెక్నికల్ ఉంటుందండి. దీంతో పాటుగా మనము సాఫ్ ఫంగిసైడ్ని కూడా యాడ్ చేసి స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము. ఇవి రెండు మనకు ఫంగిసైడ్లే. కాకపోతే టిల్ట్ అనేది స్పెసిఫిక్గా మనకు ఈ సిగటోక్ అయితే యూజ్ చేస్తారు. నేను లాంగ్ లాస్టింగ్ ఉండాలని చెప్పి సాఫ్ అనే ప్రోడక్ట్ని కూడా యాడ్ చేసి అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము. 1 ఎకరానికి 200 లీటర్ల నీటికి 250 ఎంఎల్ టిల్టు, అర కేజీ సాఫ్ అయితే మనమైతే మిక్స్ చేసి 1 ఎకరానికి అయితే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము. మనది మొత్తం వచ్చి 4 ఎకర్స్ అండి. మొత్తము 800 లీటర్ల వాటర్ని అయితే మనమైతే స్ప్రేయింగ్ అయితే చేస్తున్నాము. ఈ సిగటోక అనేది చాలా తీవ్రమైన పంట నష్టాన్ని అయితే కలిగిస్తది. మరి G9 అరటి సాగు చేసే రైతులు ఎప్పుడైనా మీరు పంటలో ఆకుపైన సిగటోక సమస్య వచ్చినప్పుడు వెంటనే రియాక్ట్ అయ్యి స్ప్రేయింగ్ అయితే చేసుకోవాలండి. లేదంటే దిగుబడి పైన చాలా ప్రభావం అయితే చూపుతుంది. మరి మన అరటి తోట మొత్తము గెల ఎన్నుకోవడానికైతే రెడీ అయిందండి. అక్కడక్కడ 2, 3 గెలలు కూడా మనకైతే స్టార్ట్ అవ్వడం అయితే మేమైతే గమనించాము. మనకు ఈ మే నెల ఆఖరికి చాలా వరకు అరటి గెలలైతే వస్తాయని చెప్పి మనమైతే ఎక్స్‌పెక్ట్ అయితే చేస్తున్నాము. మరి మీ ప్రాంతంలో ప్రెజెంట్ G9 అరటి రైతుకి ఎంత రేట్‌లో అయితే కటింగ్ జరుగుతుందని చెప్పి రేటు మరియు మీ ప్రాంతం యొక్క పేరైతే కామెంట్ సెక్షన్‌లో కామెంట్ చేయగలరు. మరిప్పుడు మీరు చూస్తున్న ఈ అరటి తోట మొత్తము నేనైతే ఎన్‌పీకే ఫెర్టిలైజర్‌లు బయట నుండి తెప్పించానండి. ఓన్‌గా డైరెక్ట్ కంపెనీ నుండి. సో, మొత్తం ప్లాట్ అనేది ఆ ఫెర్టిలైజర్‌లతోనే అయితే వెళ్తుంది. ప్లాంట్ యొక్క గ్రోత్ అనేది కూడా ఎలా ఉందో మీరైతే చూడొచ్చు. సో, నేను ఈ భూమికైతే ఎటువంటి పశువుల ఎరువు అయితే వేయలేదండి ఈ క్రాప్ వరకు. ప్రీవియస్‌గా పప్పాయ ఉండేది. దాంట్లో వేసాం కానీ ఈ క్రాప్‌కైతే పశువుల ఎరువు అయితే వేయలేదు. ఓన్లీ ఎన్‌పీకే పైనైతే వెళ్తుంది. సో, రిజల్ట్ అనేది కూడా ఎన్‌పీకే అనేది చాలా ఎక్సలెంట్‌గా అయితే ఉంది. ప్రైజింగ్ కూడా చూసుకున్నట్టయితే చాలా తక్కువ ధరలోనే నాకైతే దొరికింది. మరి అరటి గెలలు వేసే ముందుగానే మా నాన్నగారైతే సైడు రెండవ చెట్టుకైతే మనకైతే పిల్లనైతే వదలడం జరిగింది. నెక్స్ట్ రంజాన్‌కి మనం ఈ రెండో చెట్టు నుండి దిగుబడి తీసుకోవాలని చెప్పి ముందుగానే అయితే పిల్లనైతే వదిలేసామండి. మొత్తం గెలలైతే ఎన్నబోతున్నాయి. మరి చూద్దామండి మనకు వచ్చే ఈ అరటి గెలల యొక్క సైజ్ అనేది ఎన్ని హస్తాలు ఉంటాయని చెప్పి ముందు ముందు వీడియోలో మీకైతే తెలియజేస్తాను. అలానే మీకు మన ఛానల్‌లో వచ్చే వీడియోస్‌ని కంటిన్యూగా వాచ్ చేసినందుకు థాంక్ యూ. అలానే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేసుకొని గంట సింబల్‌ని ఆన్ చేసుకోండి.